అసలు రోజుకి ఈ 3 పూట్ల వంట అనే కాన్సెప్ట్ ఎవరు పెట్టరు కానీ అబ్బా అసలు కోటి నమస్కారాలు రా బాబు. పొద్దున్న లేసి టిఫిన్ చేసి పొద్దున్న ఈరోజు పెసరట్ కోసి అల్లం చట్నీ చేసి అవన్నీ తిని కడిగి టప్పటికి 11 అయింది. 11 అయింది కదా, కొంచెం 5 నిమిషాలు కూర్చుందాం అనుకోని వెళ్ళా. మా అమ్మాయి వచ్చింది, డైపర్ చేంజ్, స్నానం, తర్వాత ఫీడింగ్, ఆ తర్వాత స్నాక్స్, ఇవన్నీ ఏడుపుకి 12 అయింది. అబ్బా ఒక్క 10 నిమిషాలు కూర్చున్నాను లోపల. మళ్ళీ ఆ తర్వాత చిన్న పాపకు కాప్లా, పంట బాబుకి బూస్ట్, నీకు వేడి వేడి నెస్కేఫ్. ఈ క్రమంలో పడి నేను పాలు తాగడమే ఆపేసుకున్నాను. ఇన్ని పెట్టుకోవడం ఎందుకని సరే కదా అని చూస్తే అటు తిరిగి 12-15 అయింది. మళ్ళీ మధ్యాహ్నం భోజనం పథకం. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఏదో చెయ్యాలి కదా, చేయకపోతే ఆకలి టైంకి అవుతుంది అనమాట. పనులైనా లేట్ అవుతాయి కానీ ఆకలి మాత్రం ఆగదు కదా. వచ్చినట్టు వచ్చి మళ్ళీ వంకాయ తాలింపు, పల్లి పుదీనా దోసకాయ పచ్చడి, దాంతోపాటు రసం, ఇవన్నీ చేశాను అనమాట. ఇవన్నీ చేసి పెట్టుకున్నా. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ స్నాక్స్ ఏంటని అడుగుతున్నారు. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. బ్రౌనీ రెడీ చేశాను. ఏదో గడ్డి తినాలి కదా మనకు సాయంత్రం. ఈ 3 పూటల కాన్సెప్ట్ కాకుండా ఇదిగో ఈ మధ్యలో సాయంత్రం ఇవన్నీ ఇద్దరు చేసరికి మళ్ళీ ఇంట్లో బోల్డ్ అన్ని వెజల్స్ అన్ని తట్టడి వెయిట్ చేస్తూ ఉంటాయి. అదంతా కడిగి మళ్ళీ కొంచెం స్నానం చేసి పూజ చేసేటప్పటికి 8 అయింటది. భోజనం పథకం రాత్రి ఇలా రోజంతా తిన్నవి కడగడం, కడగని తినడం, మళ్ళీ వండుకోవడం, ఈ రోజు మొత్తం ఇదే సైకిల్. ఇలా సరిపోతుంది. ఎవరు కనిపెట్టారు అసలు? ఏంట్రా అలా చూస్తున్నారు? తాట తీస్తా. ఏం అయ్యి పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. బాయ్.